హాయ్ అండి, వెల్కమ్ టు వేద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. తమిళ చూడగానే చాలామంది టెస్ట్ చేశారు కొత్త డిజైన్ రీసెంట్గా. ఎస్, అవును, మళ్ళీ మన వేద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్లో మళ్ళీ కొత్త డిజైన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అండ్ కమింగ్ టు ద వీడియో, మీకు చూడొచ్చు ప్రజెంట్ ఇప్పుడు చూపిస్తున్నది స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నది వచ్చేసి కస్టమర్ శారీ అనమాట. కస్టమర్ శారీ అనేది కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్తో వచ్చింది. అండ్ యాక్చువల్లీ ద కలర్ వాజ్ లైట్ లావెండర్ అండి, లైట్ లావెండర్ మిక్స్ అనమాట. సో దానికి మనకి బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ అనమాట. దానికి మనం దీనికి తగ్గట్టుగా ఎంబ్రాయిడరీ వర్క్ని మగ్గంలా కనిపించేలాగా వేసాము. మీరు చూడొచ్చు, ప్రజెంట్ చూపించేది లక్కన్స్ అండి. మనకి అదే డోరీస్లో వేస్తున్నాం చూడండి, హ్యాంగింగ్స్లో, దాన్ని మనం లక్కన్స్ అంటాము. అండ్ అవేవి ఇది వచ్చేసి బూటీస్ పార్ట్, బ్యాక్ బూటీస్ పార్ట్ చాలా హెవీగానే వచ్చింది ఆల్రెడీ. మీరు ప్రజెంట్ చూసేది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ నెక్ పార్ట్ కంప్లీట్ ఫ్లోరల్లో ఇచ్చాము. విత్ హెవీగా ఉండడానికి బూటీస్ అనేవి మనం జరీ వీవింగ్లో ఇచ్చాము. మీరు చూడొచ్చు దూరం నుంచి, జూమ్ ఇన్ వితౌట్ జూమ్ ఇన్ కాకుండా దూరం నుంచి చూడండి, ఆ లుక్ అనేది కంప్లీట్ మగ్గం లాగానే అనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఈ నాయిస్ అనేది తప్పదు మనకి, ఎందుకంటే మెషిన్ అనేది రన్నింగ్ అవుతూనే ఉండాలి మెషిన్స్. సో మెషిన్ రన్నింగ్స్ వల్ల బ్యాక్గ్రౌండ్లో ఈ డిస్టర్బెన్స్ అనేది కామన్గా ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్లో. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఈ వర్క్ అనేది మనకి కంప్లీట్ అయిందో. ఇది మనం కస్టమర్కి ఇచ్చాము, ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది, బట్ పోస్టింగ్ మాత్రం చాలా లేట్ అయిపోయింది. సో ప్రతి వీడియో ఇలానే లాగ్ అవుతూనే ఉంటుంది ఈ మధ్య. సో అవి పోస్ట్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను, బట్ ద 2 days ఆర్ ఓన్లీ ఇనఫ్ ఫర్ మీ ఇవి కంప్లీట్ చేసుకోవడానికి. సో దట్స్ ద రీజన్ నేను ఇలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీరు చూడొచ్చు గోల్డ్ అనేది వచ్చింది కాబట్టి గోల్డ్ అనేది లిటిల్ బిట్గా ఇచ్చి సిల్వర్ అనేది హెవీగా హైలైట్ చేసాం మనము ఈ వర్క్లో. సో దాట్ ఆ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ శారీకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది కదా. మనం దీనికి ఆల్రెడీ స్టోన్ వర్క్ కూడా చేసాము, విత్ హాఫ్ పర్ల్ అంటాం కదా అది ఇచ్చాను. అండ్ వైట్ డిజైన్డ్ స్టోన్ ఇచ్చాను. అండ్ బిందీ షేప్లో ఒక పర్ల్ అనేది ఇచ్చాము మళ్ళీ. సో ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి. హ్యాండ్ పార్ట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో శారీలో మనకి లావెండర్ విత్ పింకిష్ షేడ్ కాబట్టి ఆ 2 కలర్స్ కాంబినేషన్గా వాడాము. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ కాబట్టి హెవీగా సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ హైలైట్ చేసాము. గోల్డ్ అనేది మినిమల్గా ఉంది. సో ఆ మినిమల్ని మనం యాస్టీస్ ఎలా బ్లౌజ్లో ఇచ్చామో ఆ శారీ అలాగే ఉంటుంది. సో ఇది మీరు చూస్తున్నారు కదా, డ్యూయల్ షేడ్లో మనకి బార్డర్ అనేది వస్తుందండి. అండ్ మనం స్టోన్స్ కూడా చాలా నీట్గా ప్లేస్ చేస్తామన్నమాట. సో దట్ అవి చూడడానికి చాలా ఎలిగెంట్గా ఉంటాయి. మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు లీవ్స్లో ఎన్ని స్టోన్స్ వచ్చాయి. అండ్ మనకు ఆల్రెడీ బెల్ట్ ఉంది, కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం బెల్ట్ ఉంది. సో ఆ బెల్ట్ ఎలా డిజైన్ చేసాం ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ మెయిన్గా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి, చాలామంది అడుగుతున్నారు. స్క్రీన్ పైన మీకు ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి, BH237. ఇట్స్ యానీ క్రియేషన్స్ అండి. అది యానీ క్రియేషన్స్ వాళ్ళ డిజైన్ నేను వేసింది. మీరు ఎవరైనా కావాలి అనుకుంటే యానీ క్రియేషన్స్లో BH237 ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు ఆ డిజైన్ ఎలా ఉంటుంది అని. సో దిస్ ఈజ్ దట్ వన్. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ అండి.